అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు అండి. సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా నెయ్యి వేసాను. దానిలో బాదాము అలాగే కిస్మిస్ వేస్తున్నానండి. ఇవి డ్రై ఫ్రూట్స్ కదా, మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ముందుగా బాదాం కొంచెం వేగిన తర్వాత వేయాలండి. కిస్మిస్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి దోరగా. టేస్ట్ చాలా బాగుంటుందండి. సమ్మర్లో పిల్లలకి ఏయో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం ఈజీగా చేసుకోవచ్చు బయట మనం తెచ్చుకునే కన్నా కూడాను. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిలో మనం గోధుమ రవ్వ గ్లాస్ తీసుకున్నాను, మనం చేసుకునే దాన్ని బట్టి. దీన్ని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. రవ్వని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా. మనకి అదే శనగపిండితో చేస్తే వేరుగా ఉంటుంది కదా, దీంతో ఇలా తెల్లగా వస్తుందండి రవ్వ ఫ్రై అయితే. దీన్ని కొంచెం నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ రవ్వని. అప్పుడు చక్కగా లోపల వరకు కూడా పిండిగా అయిపోతుంది ఈ రవ్వ. మనం అదే నూనెలో వేయించిన బూందీతో చేస్తారు కదండి, సన్న బూందీతో మోతీచూర్ లడ్డు. కానీ ఇలా గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. రవ్వని ఉడకబెట్టుకోవాలి. ఇవి 3 గ్లాసులు రవ్వ వేరే స్టవ్ మీద పెడుతున్నానండి. ఇప్పుడు ఈ రవ్వని ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద నీళ్ళు మరగబెడుతున్నాం కదా, మనం నీళ్ళల్లో ఉడకందే రవ్వ పొలుగ్గా ఉంటే బాగోదండి ఈ లడ్డూకి. ఇలా బాగా మరిగేటప్పుడు ఈ వాటర్ని వేరే స్టవ్ మీద మనం రవ్వను ఫ్రై చేసుకున్నాం కదండి, దానిలో పోయేసి ఉడకబెట్టుకోవాలి. ఇవి వాటర్ పోసి దీన్ని చక్కగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికిపోతుందండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటరు బాగా మరిగించాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా కలిపి చక్కగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి కొంచెం చక్కెర కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు చక్కెర తీసుకున్నాను. దీన్ని కొంచెం కరగబెట్టుకోవాలండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కూడా మనం హెల్తీ ఫుడ్ అండి ఇది, ఇంట్లో చేసి పెడితే పిల్లలకి. దీన్ని కొంచెం వాటర్ పోసి, ఎక్కువ పోయే అవసరం లేదండి. పంచదారని కరిగించుకోవాలి. ఈ చక్కెర కరిగిన తర్వాత ఇలా పొంగొస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ రవ్వ వేయించిన రవ్వలో వేసుకోవాలండి. ఈ రవ్వలో వేయటం వల్ల చక్కగా అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నేను పాకం వేసేటప్పుడు ఒక చేతితో వీలు పడలేదండి వీడియో చేయటం. ఇలా ఉడకబెట్టుకున్న రవ్వలో ముందు వాటర్తో ఉడకబెట్టాం కదా ఈ చక్కెర పాకాన్ని. పాకం బాగా అవసరం లేదండి, కరిగిన తర్వాత ఇలా వేసి కలుపుతూ ఉండాలి. ఈ కలపటం వల్ల చక్కగా అడుగంటకుండా వస్తుంది. తర్వాత కొంచెం ఈ కలర్ వేసానండి, ఆరెంజ్ కలర్ వేసాను కొంచెం లైట్గా. నేను కలర్స్ వాడకూడదు అంటారు కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. ఈ చివరిగా 2 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుందండి. దీనిలో నెయ్యి కూడా అంత ఎక్కువేం పట్టదు. వేసి మొత్తాన్ని కూడా మనకి ఈ మూకిడికి అంటకుండా వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇలాగా. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఇలాచీ వేసుకున్నానండి. ఎక్కువ చల్లారిన తర్వాత దీనిలో పచ్చకర్పూరం అంటారు కదండి, ఈ లడ్డూలో వేసుకుంటారు. అది చిన్న పలుకుని చేత్తో నలిపి దీనిలో వేసుకోవాలండి. ఈ లడ్డూ మిశ్రమంలో వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి.
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు అలాగే కిస్మిస్ కొంచెం వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలండి. కలిపి మనకు కావాల్సినంత సైజులో ఈ లడ్డూలు కట్టుకోవటమేనండి. ఇలా మనకి కావలసినంత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే ఒక గ్లాస్కే చేశానండి. ఈ లడ్డూలు చేసుకుంటే చల్లారిన తర్వాత చక్కగా గట్టిపడతాయండి. మనం షాపుల్లో కొన్న వాటితో కన్నా కూడా ఇదే టేస్ట్ బాగుంటుంది. మనం ఎంతైనా కూడా ఇంట్లో చేసిందేనండి, చక్కగా ఉంటుంది. వాళ్ళు డాల్డాలు అవి వేరు వేరు ఆయిల్స్ వేస్తారు కదా, ఇవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ స్పెషల్గా ఇది చేస్తున్నానండి, మోతీచూర్ లడ్డు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి మోతీచూర్ లడ్డు. మీరు కూడా చేసి కామెంట్స్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.